మా కుటుంబ బీఆర్ఎస్ ఫ్యామిలీకి కుటుంబ పెద్ద మా కేసీఆర్. మా అందరికి తండ్రి లాంటాడు, దేవుడు లాంటాడు. దేవుడికి ఏమంటారు, మన పూజ చేసేటోళ్ళకి గ్యాప్ వస్తుందా సార్? పూజారి గ్యాప్ వస్తుందా? నేను పూజారిని, ఆయన దేవుడు, గ్యాప్ వస్తుందా? గుళ్ళే వస్తుందా? అది జరుగుతుందా? మాకెందుకు అట్లా అవసరం ఏమొస్తుంది సార్? ఒక్కటే పాటలే ఒక 2001 నుంచి 25 దాకా ఉన్నందుకు వస్తుందా? 2 సార్లు టికెట్ ఇచ్చి 3వ సారి కూడా కంటెస్ట్ చేసి మీడియాలో, లోకల్ మీడియా సార్ వాళ్ళ వ్యూవర్స్ సార్ పండ్లున్న చెట్టుకు రాళ్ళతో కొడతారు. పండ్లున్న చెట్టు వినండి సార్, పండ్లున్న చెట్టుకు రాళ్ళతో వేస్తారు. మేము ఇది అది అదంతా దాని గురించి మాట్లాడాల్సుకోం. తినబోయే ముందు రుచులు ఎందుకు సార్? రోజు పని చేస్తూనే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం. జిల్లా అధ్యక్షుడు జిల్లాలో పనిచేస్తున్నాం. ఆయన ఆదేశిస్తే ఆర్మూర్లో పనిచేస్తాం, ఆయన ఆదేశిస్తే నిజామాబాద్ జిల్లా అంతా పనిచేస్తాం, ఆయన ఆదేశిస్తే జూబ్లీహిల్స్ సెలక్షన్లో పనిచేసినాం, ఆయన ఆదేశిస్తే రేపు ఖైరతాబాద్ పోతాం, రేపు బొమ్మంటే వరంగల్ పోతాం. కేసీఆర్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పనిచేయడమే జీవన్ రెడ్డి పని, అంతే సార్. ఫామ్ హౌస్లు ఉండమంటే ఫామ్ హౌస్లు ఉంటాం, జిల్లాలు ఉండమంటే జిల్లాలు ఉంటాం, మహారాష్ట్రలో ఉంటాం. అది చరిత్ర కదా. ఔరంగాబాద్ పోమంటే ఔరంగాబాద్ పోయినాం, అక్కడ నాగ్పూర్ పోమంటే నాగ్పూర్ పోయినాం, ఇక్కడ నాందేడ్ పోమంటే నాందేడ్ పోయినాం, ఇక్కడ మునుగోడు పోమంటే మునుగోడు పోయినాం, నాగార్జున సాగర్ పోమంటే నాగార్జున సాగర్ పోయినాం, అంతకుముందు కరీంనగర్ ఎన్నికల్లో పోమంటే కరీంనగర్ పోయినాం, అంతకుముందు మెట్టిపల్లి ఎలక్షన్లకు పోమంటే మెట్టిపల్లి పోయినాం. పార్టీ కోసం పని చేయమంటే హైదరాబాద్ ఉన్నాం, ఇక్కడ పని చేయమంటే భవన్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటాం. నిన్న 35 నుంచి 40 రోజులు మీ సాక్షిగా ప్రతినిత్యం నిద్ర లేకుండా జూబ్లీహిల్స్లో పనిచేసినాం. ఆయన ఆదేశిస్తే ఉంటాం తప్ప ఇవన్నీ నేను పండ్లున్న చెట్టుకే రాలేదు. జీవన్ రెడ్డి ఎందుకు 10 ఏళ్ళలో మంత్రి సార్? ఇప్పుడు పియూసీ చైర్మన్ ఇచ్చారు, మినిస్టర్ క్వార్టర్లోనే ఉంటుంది నేను 5 ఏళ్ళు. మినిస్టర్ లేకున్నా మినిస్టర్ గ్యాప్ ఇచ్చి నాకు అసెంబ్లీలో ఛాంబర్ ఇచ్చారు. నా వయసు తక్కువ కదా, సీనియర్లు చాలామంది ఉన్నారు కదా. నేను ఎప్పుడు అడగలేదు ఆయనని నాకు మినిస్టర్ కావాలని. ఆయన ఇష్టం. ఆయన ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే చేసుకున్నాడు, పీసీ చైర్మన్ కావాలంటే పీసీ చైర్మన్ చేసుకున్నాడు, జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలంటే జిల్లా అధ్యక్షుడు చేసుకున్నాడు, రేపు మంత్రి కావాలంటే మంత్రి చేసుకుంటాడు. బాస్ ఏది చెప్తుంది కదా, ఇంకా దాన్ని దాటేది ఉండదు కదా, గవ దాటే విషయం ఉండదు కదా. ఒక అడుగు కూడా ముందడికి వెనకయ్యాం. ఆయన ఏది చెప్తుంది. కేసీఆర్ కు ఆగ్రహం ఉంది, అనుగ్రహం ఉంది, రెండు జీవన్ రెడ్డి. ఆగ్రహం ఎందుకు ఉంటుంది? నేను సొంత కొడుకులాగా చూసుకున్నాను నన్ను సార్ ఎప్పుడు నా విషయంలో. నేను ఆ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నేను పోయి ఇట్లా ఒక పేపర్ ఇస్తే ఒక 2 నిమిషాల జీవో సార్ అంతే. నేను ఆర్డీఓ అడిగిన, రెవెన్యూ డివిజన్ పెద్ద అరుగుల రాజారాం లాంటి మంత్రులు పనిచేసిన వాళ్ళు, ముఖ్యమంత్రుల లెవెల్లో పనిచేసిన వాళ్ళు, పిసిసి ప్రెసిడెంట్ డిసిసి శ్రీనివాస్ డిఎస్ గారు మా నియోజకవర్గమే, మా పక్క నియోజకవర్గం వేల్పూర్ అయినది. ఆయన చెయ్యని పనులు. మైపాల్ రెడ్డి ఫారెస్ట్ మినిస్టర్, సురేష్ రెడ్డి స్పీకర్ వైఎస్ఆర్ పీరియడ్లో, ఈయన అరుగుల రాజారాం ఫైనాన్స్ మినిస్టర్, సంతోష్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్. వాళ్ళు చెయ్యని ఆర్డీఓ ఆఫీస్, వాళ్ళు చెయ్యని 100 పడకల ఆసుపత్రి, వాళ్ళు చెయ్యని 11 బైపాస్ రోడ్లు, ఇవన్నీ చేసినాం. మేము ఏది అడిగితే కన్న తండ్రి లెక్క ఎప్పుడు ఏది అడిగితే ఆయన చరిత్ర నో ఉండదు. కేసీఆర్ దగ్గర కేసీఆర్ డిక్షనరీలో నో పదం లేదు సార్. నువ్వు పోయి కేసీఆర్ డిక్షనరీ తీసి ఎందుకు జీవన్ రెడ్డి అంటే ఎందుకు అంత ప్రేమ? సార్ ఉన్నాం, అట్లా అటాచ్మెంట్ ఉన్నాం, లాయల్గా ఉన్నాం, ఒకటే పార్టీలో ఉన్నాం, చెప్పింది చేసినాం. ఆయన ఏ ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞను పాటించినాం. ఇంకా అట్లనే ఉన్నాం మేము. ఎందరో కేసీఆర్ కు జీవన్ రెడ్డికి మధ్య కొద్దిమంది చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు కదా సార్. రాజకీయాలు కామన్ గా సార్. రాజకీయాల్లో ఏ పార్టీలో ఉండేది సార్ అవన్నీ ఉంటాయి. రాజకీయం మీకు తెలియదు. పొలిటికల్ ఏమంటారంటే మా తాత చెప్పేది ఎండ్రికాయ కులం అనేది. ఒక ఎండ్రికాయ బావి ఉంటుంది సార్ భరత్ గారు. బావి నుంచి ఒక ఎండ్రికాయ గోడను పట్టుకొని ఎక్కుతుంది, ఇంకో ఎండ్రికాయ దాని గుంజి ఎత్తుంది. ఇది బయటకు ఎందుకు పోవాలా, ఇదే బావిలో ఉండాలని. ఇప్పుడు మేము ప్రతినిత్యం మీడియాలో ఉంటాం. ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ రోజు ట్రోల్ చేస్తూనే ఉంటారు నన్ను. ఏదో ఒక న్యూస్లో ట్రోల్ చేస్తారు. నేను తెలియదు కొంతమంది యూట్యూబర్లు వాళ్ళ వ్యూవర్షిప్ గురించి నన్ను ట్రోల్ చేస్తారు. అవును, అప్పట్లో ఏదో దుబాయ్ పాండోని అట్లా ట్రోల్ చేశారు. ఒక్కటి కాదు మీరు ఒక్కటే అంటున్నారు. దుబాయ్లో పనిచేసిండు, దుబాయ్లో బ్యాంకును ముంచిండు, దుబాయ్ అన్నాడు. దుబాయ్తో మనకు సంబంధం లేదు, దుబాయ్లో ఉద్యోగం చేయలేదు, దుబాయ్లో బిజినెస్ చేయలేదు, దుబాయ్లో మనకి ఏం సంబంధం లేదు. దాన్ని మొత్తం అబద్ధాలు ప్రచారం చేశారు. గోడలకు వాల్ పేపర్లు వేసారు సార్ నా మీద. అంత ఇది అన్నీ ఏదో ఒకటి ప్రచారం చేయాలని. ఇప్పుడు సార్ ఒకటి మీకు చెప్పినా కదా, మళ్ళీ చెప్తున్నా, పనులున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. నాకు పనులు ఉన్నాయి, నేను ఫేమస్ ఉన్నా కాబట్టి నా మీద మాట్లాడతారు. నా ఎదుగుదలను ఓర్వలేక, నన్ను చూడలేక, చిన్న వయసులో 35 ఏళ్ళకే ఎమ్మెల్యే అయిపోయినా, 45 ఏళ్ళకి 2 సార్లు ఎమ్మెల్యే అయిపోయినా. అది ఏంది అసలు వీడి స్పీడ్ ఏంది? రోజు మాట్లాడతా, మనం మాట్లాడితే న్యూస్, మనం మాట్లాడకుండా న్యూస్, మనం నడుస్తే న్యూస్, మనం టీ షర్ట్ వేసుకుంటే న్యూస్, మనం కార్ ఎక్కి రోల్స్ రాయ్ మీద నడిపోతే అసెంబ్లీ పోతే న్యూస్, G63 కార్ తిరిగితే న్యూస్ చేసిర్రు, వాచ్ పెట్టుకుంటే న్యూస్ చేసిర్రు, బాల్మెన్ టీ షర్ట్ వేసుకొని గ్యాస్ బుడ్ ఎత్తుకుంటే న్యూస్ చేసిర్రు. మనం మాట్లాడితే న్యూస్, మనం నడిస్తే న్యూస్, మనం రాస్తే న్యూస్, మనం తింటే న్యూస్.
కాబట్టి వాళ్ళు ఏదో ఒక వ్యూవర్షిప్ చేయాలా, నన్ను బదనం చేయాలా, నా క్యారెక్టర్ డిసైడ్ చేయాలని ఐ డోంట్ కేర్. పాలిటిక్స్లు ఇవన్నీ పట్టించుకుంటా పోతే మనం ఎక్కడ ముందరకు పోతాం సార్? మీకు తెలుసు కదా, మీరు సీనియర్ జర్నలిస్ట్ భరత్ గారు. కానీ మీరు గిట్టని వాళ్ళు ఎక్కువైనట్టున్నారు పార్టీలోనే. శత్రువులు ఎక్కువ ఉంటారు ఎక్కడైనా. ఎందుకట్లా? సినిమాలో లేదు, అదే సినిమాలో మన శత్రువులు ఎవరో కాదండి, మనలో మనవారే మన శత్రువులు అంటారు కదా బ్రహ్మానందం. కాదు, మన శత్రువులు ఎవరో కాదు, మనలో మనవారు. ఇప్పుడు భరత్ అనే గురించి ఈ కెమెరామెన్కు వీళ్ళ ఈ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్కి ఈ కెమెరామెన్కి ఉంటుంది, కానీ పక్క కెమెరామెన్ 10 ఓడికి నీకేముంటుంది? ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. కాబట్టి మన శత్రువులు ఎవరో కాదు, మనలో మనవారే. సో ఏంది ఏమైంది లైఫ్? మంత్రి కావాలా? ఇంకా పెద్ద పదవి 100% కావాలి సార్. మంత్రి కావాలి అవుతాం కూడా. ఎందుకు కావద్దు సార్? 25 ఏళ్ళు ఒకటే పార్టీలో పనిచేసిన, మళ్ళీ ఎమ్మెల్యే అయితే కావాలనుకుంటాం. ముందైతే ఎమ్మెల్యే ఇస్తే తర్వాత సారదయ ఇస్తే అయితే వద్దాం కదా. ఎమ్మెల్యే అయితే కావాలి పక్కా. అంటే ఏమంటాం అంటే సార్, ఏదైనా ఈ రాజకీయ ఏమి నేరం సార్ ఇది? ఇట్లాంటే కూడా మంత్రి అంటే తప్ప సార్? నేరమా సార్? 24 గంటలు 365 రోజులు 24/7 ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేసే వ్యక్తులం, జీతగాళ్ళం, కార్మికులం, నిత్య కార్మికులం సార్. నిత్య కార్మికులు ఎవరు? మీలాగా గొప్పగా రాజకీయ నాయకుల గురించి ఎవరు చెప్పుకోవట్లేదు. మీ కష్టాన్ని ఎవరు చెప్తారు? రాజకీయ నాయకుడు అంటే దొంగలాగా యుక్తులని భయపడుతారు చాలా మంది. కానీ ఏం చేస్తాం సార్, కర్మ. మరి ఏం చేస్తాం? ఒకసారి పాలిటిక్స్కి వచ్చాం, ప్రజలు ఎవరి గొప్పతనం, వైద్యులు వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు, ఇంజనీర్లు వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు, కానీ రాజకీయ నాయకులు వాళ్ళ గొప్పతనం చెప్పుకోవట్లేదు. మీరు చెప్పుకున్నారు అంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, అంగీకరిస్తారు. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్ లేని ఉద్యోగస్తుడు రాజకీయ నాయకుడు, టైమింగ్ లేని కార్మికుడు రాజకీయ నాయకుడు, టైమింగ్ లేని డాక్టరు అంటే డాక్టర్, ఒకవేళ డాక్టర్ అయితే రాజకీయ నాయకుడు, టైమింగ్ లేని డాక్టర్ అంటే రాజకీయ నాయకుడే. మనకి టైమింగ్సే లేవు సార్. జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కాబట్టి జిల్లాలో ప్రెస్ మీట్లు పెట్టినాం, హైదరాబాద్లో పెట్టినాం. ప్రెస్ నోట్ అయితే కంటిన్యూగా ఎప్పటికప్పటికి ప్రెస్ నోట్లు ఇచ్చారు. కానీ అంతకుముందు మీడియాలో యాక్టివ్ ఉండే, లేదు సోషల్ మీడియాలో ఆశన్న గారు, జీవన్ రెడ్డి పెడితే కనుక ఫుల్ పోతుండే వీడియోస్. ఇప్పుడు భర్తను ఏంటంటే ఇక్కడ టీవీలలో రాలేదు, చర్చలకు రాలేదు, కానీ ఎక్కడికక్కడ ఉన్న ప్రతినిధి అధికారంలో ఉన్నప్పుడే వచ్చారు. ప్రతిపక్షంలో క్వశ్చన్ చేయాలి కదా ప్రభుత్వం. అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, మొన్నటి వరకు ఉన్నాం. దగ్గర ఇప్పుడు ఒక 3500 పైన టీవీ డిస్కషన్లు ఉంటాయి, అనేక చర్చలు ఉంటాయి. ఎవ్రీడే ప్రతిపక్షంలో రాగానే సైలెంట్ అయిపోయారు. సైలెంట్ లేదు, వాయిలెంట్. కాంప్రమైజ్ సైలెంట్ కాదు, వాయిలెంట్ ఉన్నా. మీరు చూడండి నా సోషల్ మీడియాలో ఒక్కొక్క నెల దగ్గర 1 కోటి వ్యూవర్షిప్ ఉంటుంది నాది. మీరు చూడండి లాస్ట్ మంత్ ఎంత. మొన్నటి వరకు బాస్ ఎప్పుడు ఏ పని చెప్తే ఆ పనిలో నిమగ్నమై ఉండడమే మా బాధ్యత. అక్కడ ఆర్టీసీ ఆస్తులు మీరు ఆర్టీసీ ఆస్తులు సార్, దేశంలో 1,39,670 లీజ్ ప్రాపర్టీలు ఉన్నాయి. అది మా ప్రభుత్వంలో మేము తీసుకోలేదు. 2013లో మేము అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తీసుకున్న లీజ్. అది బరాబర్ దాన్ని లీజ్ పే చేస్తున్నాం, దాని మీద ఇన్వెస్ట్ చేసి కడుతున్నాం. దాని మీద ఉన్నది 100,000 లీజులు ఉన్నాయి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో తప్పేముందండి? అఫీషియల్ గా డబ్బు కట్టలేదు, అదంతా ఫేక్. నా క్యారెక్టర్ డిసాసిషన్ చేయడానికి చేసిరు. మళ్ళీ 48 గంటలు మేము గెలిచాం కదా సార్. 48 గంటలు వాళ్ళు సీజ్ చేశారు. మీరు అన్న ప్రకారం ఒకవేళ అదే తప్పైతే భరత్ గారు, మళ్ళీ ఎందుకు నా మాల ఓపెన్ అవుతుంది? నా మాల ఎందుకు నడుస్తుంది? 48 గంటలు మీరే కదా ఏ చేతులతోనైతే సజ్జనార్ గారు తాళం వేశారో అదే చేతులతో తాళం తీపిచ్చిన, అదే చేతులతో మేము నడిపిస్తా ఉన్నాం. డబ్బులు కట్టలేదు అన్నారు కదా. లేదు, జిఎస్టీ వేరే ఇష్యూల మీద కావాలని వ్యక్తిగత కక్షతో ప్రభుత్వం మొట్టమొదటిగా డిసెంబర్ 7వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. 8వ తారీఖు నాడు నా మాల్ సీజు, 15వ తారీఖు నాడు నా కంపౌండ్ వాళ్ళు కూలగొట్టిరు. శంకర్పల్లిలో నా 100 ఎకరాల భూమికి చుట్టూ కంపౌండ్ వాళ్ళు కూలగొట్టిరు. నా అమ్మ మీద కేసు. మా అమ్మకు 70 సంవత్సరాలు మా అమ్మకు, ఆమెకు బీపీ, ఆమెకు షుగర్, ఆమె మీద కేసు. ఊరికి ఆమె మీద నా ల్యాండ్ ఏదైతుందో మా అమ్మ పేరు మీద, నా పేరు మీద, మా భార్య పేరు మీద, ఆమె మీద, మా భార్య మీద కేసు, నా మీద కేసు. ఇప్పటికి 40 కేసులు నా మీద. ఇది ఓన్లీ ప్రభుత్వ కక్ష సాధింపు. ఈయన ఆ మీదనే కాదు కదండి. వీళ్ళకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందండి? కేసులు తప్ప. మాట్లాడితే కేసు. ఇప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మీద కూడా G24 భరత్ నీ మీద కూడా కేసు అవుతుంది. ఆ కెమెరామెన్ ఎక్కువ తక్కువ చూపించినట్టు ఆయన మీద కేసు. రైతు బంధు రాలేదని రైతు అడిగితే ఆయన మీద కేసు. ఎరువులు సరిగా లేవని చెప్పి ఎరువుల లైన్లో నిలబడితే ఆయన మీద కేసు. యూట్యూబర్ ఏదైనా ఎక్కువ మాట్లాడితే వాని మీద కేసు. అర్థమైంది? ఏది మాట్లాడితే కేసు, మాట్లాడుకుంటే కేసు. మాట్లాడినోడి మీద కేసు, మాట్లాడినోడి మీద కూడా కేసు పెడుతుండు. అడిగినోడి మీద కేసు పెడుతుండు. ఫస్ట్ కేసు జీవన్ రెడ్డి మీద పడ్డది. ఫస్ట్ కేసే, ఫస్ట్ బాధితునే నేను.
అది కూడా నా ఏంది మరి రేవంత్ రెడ్డికి ఎందుకంత పగ